ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ఇద్దరే. లెజెండ్స్ అనే మాటకు వాళ్లే నిదర్శనం. రజనీ కమర్షియల్ మార్కెట్లో తోపైతే కమల్ తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూనే రికార్డులు తిరగరాస్తుంటారు. కెరియర్ మొదట్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. పైగా ఇద్దరిది బాలచందర్ స్కూల్ కావడంతో ఈగోలన్నీ పక్కన పెట్టి అప్పట్లో కలిసి నటించారు. 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమా తరువాత పూర్తిస్థాయి పాత్రల్లో కలిసి నటించలేదు రజనీ, కమల్. 80వ దశకంలో ఇద్దరూ సూపర్ స్టార్స్ కావడంతో వాళ్ళిద్దరితో మల్టీ స్టారర్ చేసే ధైర్యం ఏ డైరెక్టర్ చేయలేదు. 2020 సమయంలో లోకేష్ కనకరాజ్ ఓ సినిమా ప్లాన్ చేసినా అది కాస్త కరోనా వల్ల ఆగిపోయింది. తాజాగా రజనీ బర్త్డే స్పెషల్ గా తమ స్పెషల్ ఏఐ వీడియో విడుదల చేశారు కమల్. రజనీతో మల్టీ స్టారర్ అధికారికంగా ప్రకటించారు కమల్ హాసన్. రెడ్ జైంట్ మూవీస్ తో కలిసి రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఈ సినిమాని నిర్మించబోతోంది. దర్శకుడి కోసం వేట సాగుతోంది. జైలర్ 2 తరువాత రజనీ ఏ సినిమా సైన్ చేయలేదు. కమల్ కూడా కథ కోసమే చూస్తున్నారు. ఒకవేళ అవన్నీ కుదిరితే 2026లో తమ మల్టీ స్టారర్ ని పట్టాలెక్కించి 2027లో విడుదల చేయాలని చూస్తున్నారు లోకనాయకుడు.